మీరు కూడా ఇటు రండి అమ్మా, ఇటు వచ్చేయండి అమ్మా, ఇటు వచ్చేయండి, పర్వాలేదు. ఇటు ఆమె కూర్చోబోనాడు వచ్చి సరిపోద్దిలే. ఆపరేషన్ మళ్ళీ కూడా 10 కానీ 17 కానీ ఇచ్చారు డేట్. జనవరి అంటే తర్వాత పండగ మూమెంట్ కదా అని పండగ వెళ్ళాక వద్దులేండి 90%. పండగ రామప్రసాద్ చిన్నపురం డాక్టర్ సరిపోతుందా ట్రీట్మెంట్? సరిపోతుంది. ఆయన చేసింది ఆయనే కదా, మళ్ళీ కూడా ఆయన చేత చేద్దాం అనేది. సెకండ్ టైం కూడా ఆయన చేస్తే ఇచ్చినా కానీ అవునండి. అంటే కూడా అంబులెన్స్ తీసుకెళ్తున్నారు కదా రోజు అంబులెన్స్, నిన్న కూడా అంబులెన్స్ తీసుకొచ్చారు. అంటే ముందు కూడా అంబులెన్స్ లోనే తీసుకొచ్చడం జరిగింది. ఇబ్బందికరంగానే ఉంది. కొంచెం కిందకి పెట్టండి, ఒక సైడ్కి వచ్చేయండి. పోనీ యూత్ కలెక్ట్ చేసి అందరి ద్వారా కలెక్ట్ చేసి ఇచ్చాను డబ్బు ఆపరేషన్ నిమిత్తం. చక్కగా పూర్తిగా మీరు ఆవిడ నయమయ్యే వరకు మీరు ఖర్చు పెట్టండి. ఏమైనా డబ్బులు ఏమైనా మిగిలితే బీటెక్ చదువుతానండి మొన్న వచ్చినప్పుడు మాతో ఖచ్చితంగా చదివించండి. ఇంకో రకంగా కూడా చేయటం జరుగుతుంది. బీటెక్ ప్రశాంతంగా కూడా తగ్గించుకొని నువ్వు చక్కగా అంతా తగ్గిన తర్వాత బీటెక్ చదువు ఖచ్చితంగా చెయ్యి. ఆ రోజు నువ్వు చెప్తా ఉంటే కాళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని నిజంగా తల్లి ఒక్క నిమిషం తీస్తున్నా. ఓకే, అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా పాపను బీటెక్ చదివించండి. ఇంకేమైనా అవసరం అయితే ఆవిడకు కూడా సమకూర్చడం జరుగుతుంది. ఇది కాకుండా ఇచ్చేదే కాకుండా బీటెక్ చదువుతాను అంది కాబట్టి పూర్తి వరకు బాధ్యత తీసుకుంటాం. మరి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు అమ్మా. అలాగే పలకాలి. ఫోన్పేలో కూడా కొంతమంది వేశారు, మన వాళ్ళు చెప్పారు. అది కూడా మీరు చక్కగా ఈ ట్రాన్స్పోర్ట్కి దానికి దీనికి ముందుకి అది కూడా వాడుకోండి. మిగిలితే చక్కగా జాగ్రత్తగా డబ్బులు పెట్టుకుని అమ్మాయి చదివించడానికి ఖర్చు పెట్టండి. ఇప్పుడు నేను ఇప్పుడు అనకూడదు కానీ వాస్తవంగా మీరు అక్కడ ఉండేవాళ్ళు గుడి ముందు వాళ్ళందరూ కూడా నాకు సన్నిహితులే. ఏదో జరిగింది అయినగా నువ్వు పాపను ఒకదాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ స్థాయికి తీసుకొచ్చావు. కూడా 6 నెలలప్పుడు తండ్రి వదిలేసి అంటే మానసికంగా ఇబ్బంది